హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఇప్పుడు మనకి డ్రగ్స్ అనేది ఈ ఔషధి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయమని చెప్తున్నారు. అయితే ఈరోజు నేను ఈ ఔషధి వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ప్రీవియస్‌గా సీహెచ్ఓస్ అందరూ కూడా ప్రీవియస్ మీన్స్ 2022లోని అందరూ ఈ ఔషధి పోర్టల్‌లోనే డ్రగ్స్ అప్‌లోడ్ చేసేవాళ్ళు. అయితే ఈ 2023 అండ్ 24లో మాత్రము చేయలేదు. సీహెచ్ఓ యాప్‌లోని డ్రగ్స్ రిసీవ్డ్ గానీ, అండ్ ఇష్యూడ్ గానీ పెట్టేవాళ్ళము. బట్ ఇప్పుడు ఈ ఔషధి అంటున్నారు. అయితే ఇక్కడ ఈ ఔషధిలో రిసీవ్డ్ లోని డ్రగ్స్ మనం అక్నాలెడ్జ్ చేయాలి. ప్రీవియస్‌గా నా ఛానెల్‌లో ఈ ఔషధిలో డ్రగ్స్ ఎలాగ అప్‌లోడ్ చేయాలి, అంటే డ్రగ్ మనం రిసీవ్ చేసుకున్నది ఎలా రిసీవ్ కొట్టాలి అండ్ డైలీ ఎలా ఇష్యూ చేయాలనేది కూడా నా ఛానెల్‌లో వీడియో ఉన్నదండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు రిసీవ్డ్ నేను ఓకే చేశాను గదా! అక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ డెస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు అక్నాలెడ్జ్ డెస్క్ అనేది చూపిస్తున్నాను గదా! ఇక్కడ నాకు చూడండి ఇష్యూ టు స్టోర్ ఉంది గదండీ! ఈ ఇష్యూ టు స్టోర్ అనేది ఎప్పుడు వచ్చింది? మార్చ్ 3, 2022 డ్రగ్స్ ఉన్నది. ఇప్పుడు స్టేటస్ నేను అక్నాలెడ్జ్ కోసం కొట్టాను చూడండి. చూస్తే 2 కనిపిస్తున్నాయి నాకిక్కడ. బట్ ఇవన్నీ కూడా లాస్ట్ టైమ్ వచ్చిన డ్రగ్సే. మనకి డ్రగ్స్ వచ్చిన తర్వాత ఇందులో ఈ రిసీవ్ చేసుకున్నట్లు ఎవరు రిసీవ్ చేసుకున్నారనేది కిందన కొట్టాల్సి ఉంటుంది. తర్వాతనే మనం డ్రగ్స్ అనేది రిసీవ్ చేసుకున్న తర్వాత మనం ఇష్యూ చేయడం అవుతదనమాట. ప్రెజెంట్‌కైతే రీసెంట్‌గా వచ్చిన ఇండెంట్స్ ఏమీ ఇందులో కనిపించట్లేదు కాబట్టి, మనం డ్రగ్ ఈ ఔషధిలో ఇష్యూ చేయడానికి అవ్వదండి. సో, కొంచెం అక్నాలెడ్జ్‌మెంట్ అనేది చెక్ చేసుకొని, మనకి న్యూ డ్రగ్ అందులో వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకొని మాత్రమే మనం డ్రగ్ అనేది ఇష్యూ చేయడానికి అవుతదనమాట. సో, మీకు దీని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.